హాయ్ యస్, వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో బ్లర్ టూల్ గురించి, షార్పెన్ టూల్స్ గురించి తెలుసుకున్నాము. ఈ ట్యూటోరియల్లో స్మడ్జ్ టూల్ గురించి తెలుసుకున్నాము. అసలు యాక్చువల్గా ఈ స్మడ్జ్ టూల్ అనేది దేనికి యూజ్ చేస్తారు అంటే, జనరల్గా మనం కొన్ని చిన్న చిన్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చేంజ్ చేయడం కోసం, అలాంటి వాటి కోసం మనం యూజ్ చేస్తాము. సో ఈ ఇమేజ్ నేను తీసుకున్నాను. ఇక్కడ మీకు సమంత స్మైల్ కొంచెమే ఉన్నట్టు ఉంది కదా. సో నేను ఈ స్మైల్ని కొంచెం ఎన్లార్జ్ చేస్తాను. అంటే ఏంటంటే, మనం ఎలాగైతే ఎలాస్టిక్ టూల్ని మనం ఎలాస్టిక్ దాన్ని యూజ్ చేసి సాగదీస్తామో, అలాగే ఈ టూల్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మడ్జ్ టూల్ తీసుకున్నాను. నేను ఇది మీకు బాగా అర్థం అవడం కోసం నేను డూప్లికేట్ లేయర్ని తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్. సో నేను ఇక్కడ నుంచి ఈ స్మైల్ని కొంచెం ఇలా డ్రాగ్ చేశాను, కొంచెం. సో ఇక్కడ కూడా ఇలా కొంచెం. సో నేను కొంచెం జూమ్ బ్యాక్ చేసి చూసినప్పుడు ఏమవుతుందంటే, మీకు బాగా స్మైల్ చేస్తున్నట్టుంది. సో ఇందాక చూసినట్లే ఒరిజినల్ ఇమేజ్ అయితే ఏంటంటే జస్ట్ స్మైల్ ఇస్తున్నట్టుంది. ఇదేంటంటే కొంచెం స్మైలే కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఇస్తున్నట్టుంది అనమాట. సో ఈ విధంగా చిన్న చిన్నటువంటి మనకు కావాల్సినటువంటి ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేసుకోవడానికి, అలాంటి వాటి కోసం మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే చూడండి, ఇప్పుడు ఈ ఐబ్రోస్ ఉన్నాయి. ఈ ఐబ్రోస్ ఇంకొంచెం పక్కకి రావాలి. సో వీటిని ఒక షేప్లోకి తీసుకురావడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఇలాగా. కాకపోతే ఏంటంటే, ఇవి ఎంతవరకు యూజ్ చేయాలో తెలుసుకునే దాన్ని బట్టి మనం వర్క్ ఉంటుంది. సో ఇవి కూడా ఏంటంటే, నాకు తెలిసినంతవరకు ఫ్రెండ్స్, ఈ పెయింటింగ్ టూల్స్కి సంబంధించినటువంటి అన్ని టూల్స్ కూడా ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా అర్థమవుతాయి. సో నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, లెర్నర్స్ అందరికీ బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా వర్క్ నేర్చుకోండి. సో ఇది. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే, చూసారా ఈ విధంగా. సో మనం దీన్ని యూస్ చేసుకుని ఏంటంటే, చిన్న ఇలాంటి మైల్యూర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అలాంటి వాటిని మనం కరెక్షన్ చేసుకోవచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు లేదా సందేహాలు ఏమైనా ఉంటే ఈ ట్యూటోరియల్స్పై కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా varthitutorials@gmail.com అనే మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్.